అడ్వకేట్ అలీ హుసేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మన సబ్జెక్ట్, చాలామంది ఒక ఆస్తిని కొనేటప్పుడు ఒక అగ్రిమెంట్ ద్వారా ఆస్తిని కొనడం అనేది జరుగుతుంది. అగ్రిమెంట్ ద్వారా ఆస్తిని కొన్నప్పుడు కొందరు చాలా సంవత్సరాలు ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగే ఉండిపోతారు. కానీ లిమిటేషన్ యాక్ట్ 1963 ఏం చెబుతుంది అంటే, ఒక వ్యక్తి ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక ప్రాపర్టీని కొన్నప్పుడు ఆ అగ్రిమెంట్ వాల్యూషను 3 సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుతుంది. 3 సంవత్సరాలు దాటిపోతే మీరు ఏ ప్రాపర్టీ అయితే కొంటారో ఆ ప్రాపర్టీ మీకు చెల్లదు. కేవలము 3 సంవత్సరాల వరకు మాత్రమే మీరు అగ్రిమెంట్ ద్వారా కొన్న ప్రాపర్టీ చెల్లుతుంది. 3 సంవత్సరాల లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ అనేది మీకు చెల్లదు అని లిమిటేషన్ యాక్ట్ 1963 అనేది చెప్తుంది. ఒకవేళ 3 సంవత్సరాలు దాటిపోతున్న సమయంలో ఆ వ్యక్తి మీకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఫస్ట్ మీరు ఆ వ్యక్తికి ఒక లీగల్ నోటీస్ని సెండ్ చేయండి. లీగల్ నోటీస్ సెండ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోతే మీరు సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద కోర్టులో ఒక కేసుని ఫైల్ చేయండి. ఇలా చేస్తే ఏ ప్రాపర్టీ అయితే మీరు అగ్రిమెంట్ ద్వారా కొన్నారో ఆ ప్రాపర్టీ మీకు చెందుతుంది. అంటే కోర్టు మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తుంది. ఇలా చేయకపోతే ఏదైతే మీరు అడ్వాన్స్ ఇచ్చారో ఆ అడ్వాన్స్ కూడా మీకు వెనక్కి తిరిగి రాదు. సో ఈ వీడియో ద్వారా ఫైనల్గా చెప్పే విషయం ఏంటి అంటే, ఒక అగ్రిమెంట్ ద్వారా మీరు ప్రాపర్టీని కొన్నప్పుడు 3 సంవత్సరాల లోపే ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ మీరు చేసుకోకపోతే, ఒకవేళ అమ్మిన వ్యక్తి మీకు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ముందుకు రాకపోతే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమని ఆ వ్యక్తికి ఒక నోటీస్ పంపించి, అప్పటికీ ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు కోర్టులో సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద ఒక కేసుని ఫైల్ చేసుకుంటే కోర్టు వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా నాకు వీడియోని షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.